హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడైందన్న వార్త. పెన్షనర్లకి బిగ్ షాక్. వచ్చే నెల నుంచి ఈ కార్డు లేకపోతే పెన్షన్ రాదు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలంటే చూద్దాం. ప్రభుత్వ పెన్షన్ తీసుకునే వాళ్ళకి బిగ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా దివ్యాంగులకు ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. కరీంనగర్ సర్ఫ్ దివ్యరాజ్ దివ్యాంగులకు యూడిఐడి నెంబర్ జనరేట్ చేయాలని సూచించారు. సోమవారం నాడు సదరు సర్టిఫికేట్ నుంచి యూనిక్ డిసేబిలిటీ ఐడి జారీ చేయాలని తెలిపారు. కరీంనగర్లో ఉన్న దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ బదులు యూనిక్ డిసేబిలిటీ ఐడి జారీ చేయాలని తెలిపారు. కరీంనగర్లో ఈ కార్డు జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలి అని ఆయన తెలిపారు. యూడిఐ డిజిటల్ లో వైద్యులనే దివ్యాంగులకు ప్రతివీకరించిన వైకల్య శాతంతో కూడిన సదరం సర్టిఫికేట్ ను నమోదు చేయాలని తెలిపారు. అలాగే దివ్యాంగులకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని అన్నారు. యూడిఐడి కార్డు పోస్ట్ ద్వారా దివ్యాంగులకు నేరుగా ఇంటి అడ్రస్ కు పొందుతుందని చెప్పుకొచ్చారు. యూడిఐడి కార్డులు అందులకు విజన్, కుష్టి వ్యాధిగ్రస్తులకు, వినికిడి సమస్య కలవారికి, అంగవైకల్యం గలవారికి, మానసిక వైకల్యం ఉన్న వారికి వైకల్య శాతాన్ని పరిశీలించి జారీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే యూడిఐడి కార్డుల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ద్వారా సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్లకు యూడిఐడి కార్డు జనరేట్ చేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. దివ్యాంగులకు ఫిబ్రవరి 28, 2025 వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్లతో పెన్షన్ మరియు ఇతర సదుపాయాలు మన రాష్ట్రంలో పొందవచ్చునని, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఏదైనా సౌకర్యం పొందాలంటే దివ్యాంగులకు యూడిఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. దివ్యాంగులకు మార్చి 1వ తేదీ నుంచి యూడిఐడి కార్డు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. యూడిఐడి కార్డు ద్వారానే పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పెన్షన్ తీసుకున్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూడిఐడి కార్డు అయితే ఉండాలని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుందండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.